హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఎందుకు లేట్ అండి, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా ఏ రోజు నుంచి ఈ శక్తితో గొడవ మొదలైందో కానీ మమ్మల్ని దరిద్రం మాత్రం ఒక రేంజ్లో పట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలని గట్టిగా శపథం చేసుకొని కూర్చున్నట్లుగా ఉంది. వాళ్ళని ఏమన్నా చేయడానికి ప్రయత్నిస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వచ్చి మా మెడకే చుట్టుకుంటుంది. ఇప్పుడు వీడిని బయటకు తిరగనివ్వకుండా చూసుకోవాలి. వీడు కానీ వాళ్ళకి దొరికి 2 పీక కానీ నా పేరు చెప్పాడనుకో, ఆ శివగాడికి మామూలుగానే తిక్క పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ శక్తిని చంపించడానికి నేనే చేయించానని తెలిస్తే ఈసారి ఎవరాపినా ఆగడు. ఖచ్చితంగా నా ప్రాణాలు తీసేస్తాడు. ఈ విషయం అంతవరకు రాకూడదు. ఇంక ముందు ఏం చేసినా కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. లేదంటే పదవికే కాదు ప్రాణాలకి కూడా ప్రమాదమే అని అనుకున్నాడు జగదీశ్వర్ మనసులో. శకుంతల ఇంటికి వెళ్ళిందే గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దిగులుగా కూర్చుని మనసులో దేవుడికి ఏవేవో మొక్కులు పెట్టుకుంటుంది. రాత్రి 8 గంటలు అవుతూ ఉండగా సీతారామయ్య కళ్ళు తెరిచాడు. ఆయనకి ఇదంతా భారంగా ఉండడంతో బాధగా తల మీద చెయ్యి వేసుకొని చూస్తూ ఉన్నాడు. ఆయన కదలడంతో అందరూ సంతోషంగా దగ్గరకు రావటానికి ప్రయత్నించారు. ఎదురుగా నిలబడి అందరి వైపు వింతగా చూసి, తమ్ముడు, ఏంట్రా నువ్వు, నీ అవతారం, ఆ పొట్టేంటి, ఈ వయసుకే నిండా 38 ఏళ్ళు కూడా లేవు, 60 ఏళ్ళు వచ్చినట్లు ఉన్నావు అని అన్నాడు. ఆ మాట వినగానే రామ్మోహన్ రావుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ షాక్లా ఉంది. నానా అంటూ దగ్గరకు వచ్చాడు దిలీప్. నానా, ఎవరబ్బాయివి బాబు నువ్వు అని అడిగాడు సీతారామయ్య ఆశ్చర్యంగా. ఏమండి అని ముందుకు వచ్చింది తులసి. తులసిని చూడగానే, తులసి, నువ్వేంటి ఇలా అయిపోయావు? ఆ ముసలమ్మ చీరలు, ముడి, నువ్వు ఇంకా మనం ఎంగేనోయ్, అప్పుడే ఇంత పెద్దరికం తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు నవ్వుతూ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ లైట్గా పిచ్చి పట్టేలా ఉంది. నా తల పగిలిపోతుంది తులసి, నా తలకి ఏమైంది అని అడిగాడు సీతారామయ్య. అసలు ఏం మాట్లాడాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆయనకి స్పృహ వచ్చిన విషయం నర్స్ ఇన్ఫామ్ చేయడంతో అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్కి ఆయన మాటలను బట్టి ఒక విషయం అర్థమయ్యింది. మీ తలకు దెబ్బ తగిలింది, ఎలా తగిలిందో మీకు గుర్తులేదా అని అడిగాడు డాక్టర్ ఆయనతో చెప్పించడానికి. ఆయన డాక్టర్ వైపు చూసి, లేదు డాక్టర్, పొద్దున్నే టిఫిన్ చేసి పొలం వెళ్ళాను. కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఇదిగో కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నాను అని అన్నాడు సీతారామయ్య. ఆ మాట వినగానే తులసికి ఎప్పుడో 23 ఏళ్ల క్రితం బీపీ వచ్చి పొలంలో కళ్ళు తిరిగాయని సీతారామయ్య ఇంటికి వచ్చి చెప్పడం గుర్తుకు వచ్చింది. ఓహోహో, అవునా, అలా కళ్ళు తిరిగి మీరు కింద పడ్డారు. మీ తల రాయికి కొట్టుకుని దెబ్బ తగిలింది, అందుకే హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పాడు డాక్టర్. అవునా అంటూ చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూసి, అక్కడ అంత పెద్ద రాయి ఎక్కడ ఉంది ఇంత దెబ్బ తగలటానికి అని అడుగుతూనే, ఒరేయ్ కృష్ణ, మా అక్క ఏదిరా అని అడిగాడు శివ వైపు చూసి. ఆ మాట వినగానే శివాకి ఒక్క నిమిషం మెదడు పనిచేయలేదు. తాతయ్య తన వైపే చూస్తున్నాడు, కానీ తనని కృష్ణ అంటున్నాడేంటి అని మనసులో అనుకొని, నాని అనబోయే లోపు, అమ్మమ్మ ఇప్పటి వరకు ఇక్కడే ఉంది తాతయ్య, ఇప్పుడే బయటకు వెళ్ళింది, వచ్చేస్తుంది అని అంది శక్తి. ఆ మాటలు విని రజని, మీ అమ్మమ్మ గురించి ఎవరు అడిగారు నాన్న? నేను అడిగింది మా అక్కయ్య గురించి. అయినా నువ్వు నన్ను తాతయ్య అంటున్నావేంటి అని అన్నాడు సీతారామయ్య. ఈసారి షాక్ అవ్వడం శక్తి వంతయ్యింది. నేను రజనీని కాదు అని చెప్పబోయే లోపు డాక్టర్ వద్దన్నట్లుగా సైగ చేశాడు. అది గమనించిన శక్తి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. డాక్టర్ ఇంజెక్షన్ వేయడంతో ఆయన మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నారు. డాక్టర్, ఏమైంది? మా నాన్న మమ్మల్ని గుర్తుపట్టడం లేదు ఏంటి అని అడిగారు దిలీప్ కంగారుగా. ఆయన ఆగమన్నట్లుగా చేతితో సైగ చేసి ఆయన్ని చూసుకోమని నర్సుకి చెప్పి అందరినీ బయటకు తీసుకువచ్చేశారు. చూడండి, ఆయన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు, కానీ తలకు తగిలిన దెబ్బ కారణంగా ఆయన తన జీవితంలో జరిగిపోయిన కొంతకాలాన్ని మర్చిపోయారు. అంటే ఎగ్జాక్ట్గా ఎంతవరకు మర్చిపోయారో మాకు కూడా తెలియదు.
ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బట్టి మీకే అర్థమై ఉంటుంది కదా. అంటే మీ పిల్లలు వారి వయసులను బట్టి ఈ పాపని రజని అంటున్నారు. అంటే ఈ పాప వయసు రజనీ వయసు ఒకటే అయి ఉండొచ్చు అని అన్నాడు డాక్టర్. ఇప్పుడు మేమేం చేయాలి డాక్టర్? ఆయనకు జరిగింది ఎలా గుర్తు చేయాలి? నేను ఆయన కొడుకుని, ఆయన నన్ను గుర్తుపట్టడం లేదు అని అన్నాడు బాధగా. చూడండి, మనిషి మెదడు ఒక్కొక్కసారి ఎలా అయిపోతుంది అంటే తను భరించలేని విషయాలను డిలీట్ చేసుకునే ఛాన్స్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆ అవకాశం ఉండదు కాబట్టి బాధైనా కష్టమైనా తప్పక భరిస్తాము. ఇప్పుడు ఈ గాయంతో ఆయన మెదడుకి ఆ ఛాన్స్ వచ్చింది. అందుకే తను ఎక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలి అనుకుందో అక్కడి వరకే గుర్తుంచుకొని మిగిలిన దాన్ని ఎరేంజ్ చేసింది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో నాకు కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీరు బలవంతంగా ఆయన మర్చిపోయిన సమయాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం మెదడు మీద ఒత్తిడి పెరిగే అసలు మొదటికే మోసం రావచ్చు. అందుకే ఏది చేసినా ఆలోచించుకొని చెయ్యండి. ప్రస్తుతానికైతే నా సలహా ఒక్కటే, ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారో అదే విధంగా మీరు ఫాలో అయితే మంచిది. అది నా అభిప్రాయం. తర్వాత ఇంకా మీ ఇష్టం. ఒక డాక్టర్గా పేషెంట్ కండిషన్ని అర్థం చేసుకొని ఇస్తున్న సలహా మాత్రమే. మీరు కూడా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోండి అని అంటూ, మీరు గనుక నా సలహాని పాటిస్తే ఆయన కళ్ళు తెరిచే లోపే ఇంతకు ముందు అడిగారు కదా అక్క ఏదని, వారిని పిలిపించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తులసి అందరికీ ఆయన ఎక్కడ ఆగిపోయింది గుర్తు చేసింది. అది సరిగ్గా రామకృష్ణ రజని పెళ్లి మాటలు అనుకోవటానికి 5-6 నెలలు ముందనగా జరిగిన సంగతులు అని అందరికీ అర్థమయ్యాయి. ఆ సమయంలో ఆ వయసులో ఉన్న పిల్లల్ని తనకు తగ్గట్లుగా ఊహించుకుంటున్నారు అని అర్థం చేసుకొని అందరూ తలలు పట్టుకున్నారు. ఓ తాతయ్య నన్ను డాడీ అనుకుంటున్నారా? అందుకే కృష్ణ అని పిలిచాడనుకుంటా. ఈ శివాంగిని రజనీ పిన్ని అనుకుంటున్నారన్నమాట. దేవుడా రక్షించావు తండ్రి. తాతయ్య నన్ను డాడీ అనుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా పెళ్ళానికి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తానని కూర్చుంటే నేను జుట్టు పిక్కోలేక చచ్చేవాడిని. నువ్వు ఉన్నావు స్వామి అంటూ పైకి చూసి థ్యాంక్స్ చెప్పాడు శివ. అంటే ఇప్పుడు తాతయ్యకి నాని మీద కానీ డాడీ మీద కానీ ఎలాంటి కోపం లేదు. అందుకనే నాని కోసం అడుగుతున్నారు. ఇప్పుడు తాతయ్య కోసం ఇష్టం లేకపోయినా చచ్చినట్టు వీళ్ళు నానిని తీసుకురావాలి. ఆ ఆలోచన రాగానే శివాకి పిచ్చి సంతోషంగా ఉండి ఎస్ అంటూ హుషారుగా చేతిని పుష్ చేసి ఎగిరి గంతేశాడు. అది చూసిన అందరూ శివ వైపు ఒక లుక్ ఇచ్చారు. శక్తి శివ వైపు కోపంగా చూస్తూ, నా మొగుడికి ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. అన్నీ రివర్స్లో చేసి ఇన్ని తలనొప్పులు తెచ్చి పెడతాడు. ఆ పిచ్చి పన్నులు కవర్ చేసుకోవటానికి ఆ అందమైన మొహాన్ని తెగ వాడేసుకొని అందరినీ బుట్టలో పడేస్తాడు. దొంగ మొహం అని తిట్టుకుని, ఇంతకీ సార్కి ఏం గుర్తొచ్చి ఇంత సంతోషం తన్నుకు వచ్చిందో అని అనుకుంటుంది మనసులో. ఏంటి మామయ్య గారు 23 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా? అంటే ఇప్పుడు మేము ఎవ్వరము ఆయనకు తెలియము. ఓరి దేవుడా, అలా అయితే ఇప్పుడు మేమందరం ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి పోవాలి అని రాగాలు తీస్తూ గుండెలు బాదుకొని చెట్టు కింద కూర్చొని కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్నట్లు ఊహించుకుంటుంది వసుంధర. ఆ సీన్ ఊహించుకోగానే తూ 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 అని తన వెన్ను మీద తనే కొట్టుకుని, నేను చచ్చిన చెట్టు కింద వండను అని అంది. ఆ మాటలు వినగానే జానకి వసుంధరని ఒక్కటి వేసి, ఇక్కడ జరుగుతుందేంటే, నువ్వు మాట్లాడేదేంటి? ఇప్పుడు బావగారు లేచేలోపు ఏం చెయ్యాలా అని అందరూ తలలు పట్టుకుంటే, నువ్వు నీ పిచ్చి వాగుడు, నోరు మూసుకొని కూర్చో, నోరెత్తావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. అది కాదు అత్తయ్య అంటూ మళ్ళీ ఏదో చెప్పబోయింది వసుధార. నోరు మూయమన్నానా అని అంది జానకమ్మ. అంతే, నోరు మూసుకొని సైలెంట్గా నిలబడింది వసుంధర. ఇప్పుడు ఏం చేద్దామండి? బావగారు లేవగానే మళ్ళీ వదినను అడుగుతారు. తనకు ఇంత దెబ్బ తగిలినా చూడడానికి రాలేదని మనసు కష్టపెట్టుకుంటారు. దాంతో మళ్ళీ ఆయనకు ఏదైనా అయితే అనగానే, లేదు జానకి అలా ఏం కాదు, నువ్వు అలా అనుకోకు అని రామ్మోహన్ రావు పైకి అంటున్నాడే కానీ తన మనసులో కూడా అదే భయంగా ఉంది. ఇంతలో దిలీప్, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు నేను నిన్నేమీ అడగలేదు. నువ్వు చాలాసార్లు నీకేం కావాలి అమ్మా అని అడిగినా నాకేం వద్దు నాన్న అని అనేదాన్ని.
గుర్తుందా అని అడిగింది తులసమ్మ. హా అమ్మా అని అన్నాడు దిలీప్. ఇప్పుడు నా దగ్గర నువ్వు ఇవ్వగలిగినవి అన్నీ ముందే ఉన్నాయి కాబట్టి నాకే అవసరమూ రాలేదు. కానీ ఆ అవసరం ఇప్పుడు వచ్చింది. అందుకే నేనొకటి అడగాలనుకుంటున్నాను. ఇస్తావా అని అడిగింది తులసమ్మ. హా అమ్మా, ఏం కావాలో అడుగు అన్నాడు దిలీప్. నాకు మీ నాన్నగారు కావాలి. ఆయన సంతోషం కావాలి. ఆయన జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకొకసారి సంతోషంగా జీవించాలి అని అనుకుంటున్నారు. అది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ ఆయన సంతోషమే నాకు ముఖ్యం. ఆయన ఎలా అనుకుంటే అలా ఉండనివ్వు. బలవంతంగా ఆయనకు జరిగిపోయిన పీడకల లాంటి గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించను అని నాకు మాటివ్వు అని అడిగింది తులసమ్మ. ఆ మాటలు వినగానే దిలీప్ ఒక్కసారిగా అమ్మా అని అన్నాడు. తులసమ్మ చెయ్యి ముందుకు చాపి మాట ఇవ్వమన్నట్లుగా కొడుకు వైపు దీనంగా చూస్తూ నిలబడింది. అలా చేస్తే నాన్నగారికి మేమెప్పటికీ గుర్తుకు రామమ్మా అన్నాడు దిలీప్ బాధగా. తెలుసు నాన్న, కానీ మీ అమ్మ ఉందిగా, నేనెప్పుడూ నీకు దగ్గరగానే ఉంటాను అని అంది తులసమ్మ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ. ఆవిడలా బాధపడుతుంటే జానకి కూడా కన్నీళ్లు వచ్చాయి. ఊరుకో అక్కయ్య అంటూ భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ ఓదార్చింది. రామ్మోహన్ రావుకి కూడా వదిన కోరికలో న్యాయం ఉందనిపించింది. అన్నయ్యకి ఇందులోనే సంతోషం ఉంటే తను కూడా అన్నయ్య సంతోషాన్నే కోరుకుంటున్నాడు. రజని పోయిన దగ్గర నుంచి అన్నయ్య మనస్ఫూర్తిగా నవ్విన క్షణాలని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎప్పుడూ ఏదో దిగులుతో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం అన్నట్లుగా ఉండేవాడు. ఇందాక అంత దెబ్బలోనూ అన్నయ్యలో మునుపటి ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ఇలా చేయడం చాలా కష్టమే, చాలా సమస్యలు ఎదుర్కోవాలి. కానీ అన్నయ్య కోసం, ఆయన సంతోషం కోసం ఏం చేయడానికైనా తను సిద్ధమే అనుకున్నాడు మనసులో. తల్లి అంత దీనంగా అడిగేసరికి దిలీప్ కూడా ఆవిడ కోరిక కాదనలేక ఒక్కసారి బాబాయ్ వైపు చూశాడు. ఆయన కూడా తన అంగీకారాన్ని కళ్ళతోనే తెలియజేయడంతో అమ్మ చేతిలో చెయ్యి వేశాడు దిలీప్. దిలీప్ చెయ్యి వేయగానే లత, వసుధార ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అక్క, ఇంక నువ్వు నేను పరాయి వాళ్ళం అయిపోతున్నాము. నేను ఇంటికి వెళ్ళి నావి, మీ మరిదివి, పిల్లలి సామాన్లు సర్దుకుంటాను. మీకంటే హైదరాబాదులో ఇంకో ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. మాకు ఇల్లు కాదు కదా, చిన్న గుడిసె కూడా లేదు. రాజభవనం లాంటి ఇల్లు వదిలిపెట్టుకొని ఇప్పుడు అద్దె ఇళ్లల్లో ఉండాలి అని అంటూ రాగాలు తీసింది వసుధార. ఆ మాటలు విని వసు అని కోపంగా అరిచాడు హర్షవర్ధన్. ఆ అరుపులకి ఉలిక్కిపడి తీస్తున్న రాగాలు ఆపి సైలెంట్గా అయిపోయింది వసుధార. మాట అయితే ఇచ్చాడు, కానీ ఇప్పుడు అత్తని ఎలా తీసుకువస్తాడు? నాన్న లేవగానే మళ్ళీ అత్తని గుర్తు చేసుకుంటాడు, అడుగుతాడు. తను కనిపించకపోతే మళ్ళీ ఆయనకు ఏదైనా అయితే అనుకోగానే దిలీప్కి భయం వేసింది. బాబాయ్, ఇప్పుడు మనం వెళ్ళి పిలిస్తే అత్త నాన్నని చూడడానికి వస్తుందా అని అడిగాడు దిలీప్. ఆ మాటకు రామ్మోహన్కి కూడా కష్టంగానే ఉంది. నిజమే, ఇన్నాళ్ల తర్వాత అక్క దగ్గరకు వెళ్ళి అన్నయ్యని చూడడానికి రమ్మని పిలిస్తే తమ స్వార్థం కోసం వచ్చామని అనుకుంటుందేమో అని అనుకుని, లేదు లేదు, మా అక్క అలా అనుకోదు. అన్నయ్యకు ఇలా జరిగింది అని తెలిస్తే తను కూడా నేను ఎంత బాధపడుతున్నానో అంతే బాధపడుతుంది. ఇంకా చెప్పాలంటే నాకంటే తనే ఎక్కువ బాధపడుతుంది. ఇలాంటి సమయంలో జరిగినవి తవ్వి పగ సాధించే అంత సంస్కారం లేనిది కాదు మా అక్క అని మనసులో అనుకుని దిలీప్, హర్ష నాతో రండి అని అన్నాడు రామ్మోహన్ రావు. ఎక్కడికి, ఏంటి అని ఎదురు ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఇద్దరు ఆయన వెనకాలే వెళ్ళారు. శివాకి తెలుసు వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది. అందుకే శివ మొహంలో ఆటోమేటిక్గా నవ్వు తొంగి చూసింది. పోనీలే, ఒక చెడులో కూడా మంచే జరిగింది. ఎలాగైనా సరే తాతయ్య, మామయ్యలు నానిని ఒప్పించి ఇక్కడికి తీసుకువస్తారు అని మనసులో చాలా సంతోషంగా ఉన్నాడు. శివ ముసిముసి నవ్వులు చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది శక్తి. శివ, తాతయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది శక్తి చెవిలో చిన్నగా చెప్పగానే శక్తి ఆశ్చర్యం, సంతోషం కలగలిపిన మొహంతో నువ్వు చెప్పింది నిజమా అన్నట్లుగా శివ వైపు చూసింది. నిజం అన్నట్లు తల ఊపి రాధాను దగ్గరకు తీసుకొని మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి బంగారం. తాతయ్య వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే అమ్మమ్మ వాళ్లకు తోడుగా ఉంటాను అని అన్నాడు శివ. వద్దు అన్నయ్య, అందరం కలిసే వెళ్దాం. నాకు ఆకలిగా ఏం లేదు అని అంది రాధ. అప్పటి వరకు బాధలో ఉండి రాధాని సరిగా పట్టించుకోలేదు జానకి, తులసి. ఆ మాటలు వినగానే ఇద్దరూ రాధ మీద ప్రేమగా చెయ్యి వేసి నువ్వు మా మురళి కూతురివా అని అడిగారు ఆప్యాయంగా. పొట్ట మీద చెయ్యి వేసి ఎన్నో నెల అని అడిగారు.
4వ నెల అమ్మమ్మ అని చెప్పింది రాధ. వాళ్ళు సంతోషంగా చూసి, నువ్వు ఇంటికి వెళ్ళు బంగారం. ఎప్పటి నుంచో తిండి లేకుండా ఇక్కడే ఉన్నావు. ఈ టైంలో నువ్వు టైంకి తిని టైంకి పడుకోవాలి. లేదంటే బిడ్డకి ఇబ్బంది అవుతుంది అని అన్ని జాగ్రత్తలు చెప్పి బలవంతంగా ఇంటికి పంపించి వేశారు. అత్తయ్య పొద్దున్నుంచి ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. కాస్త తినండి అత్తయ్య అని బ్రతిమలాడింది సునంద. గిరిజ కూడా మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొని నిలబడి ఎప్పుడూ పులిలాగా ఆర్డర్లు వేసే అత్తయ్య అలా దిగులుగా కూర్చునేసరికి కోడళ్ళకి కాళ్ళు చెయ్యి ఆడడం లేదు. ఎప్పుడు ఆర్డర్లు వేసి అజమాయిషీ చేస్తుంది అని లోపల గొనుక్కున్నా ఆవిడ అలా ఉంటేనే వాళ్ళకి ఇష్టం. ఆవిడ ఒక కేకతో చేస్తున్న పనులన్నీ వదిలివేసి పరిగెత్తుకుంటూ వచ్చి పిలిచారా అత్తయ్య అని అనగానే ఆవిడ పెట్టే 4 తిట్లు వింటేనే గాని తినే అన్నం అరిగినట్లుగా ఉండదు. అంతలా అలవాటు అయిపోయారు ఆ తిట్లు, ఆ అరుపులు. అలాంటిది ఈరోజు అత్తయ్య అంత బాధపడుతుంటే ఏం చేయాలో తెలియడం లేదు ఇద్దరికి. వాళ్ళు అంత బాధపడుతుంటే తర్వాత జరిగే గజిబిజి గందరగోళం గురించి ఐడియా లేని శివ మాత్రం ప్రస్తుతానికి తెగ సంతోషంగా ఉన్నాడు. అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో. ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. వెళ్తూ చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.